మనకి కొన్నిసార్లు శ్రమలు ఎక్కువైపోయినప్పుడు మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం అనుభవిస్తున్న శ్రమలు ఆ శోధనే మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఒక దినాన శిష్యులు ప్రభువారు నావలో వెళుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నావ మీదకి గాలి విపరీతంగా కొడుతూ ఉంటుంది. సముద్రపు అలలు ఎగిసెగిసి పడుతూ ఉన్నప్పుడు ఆ నావలో ఆ ధోనిలో ఉన్న శిష్యులు భయపడిపోతూ ఉంటారు. కానీ ఆ సృష్టి మొత్తము సృజించిన ప్రభు వారికి తోడుగా ఉన్నారు అన్న విషయం ఆ సమయంలో వారికి గుర్తురాదు, కంగారు పడిపోతూ ఉంటారు. అలాగే మనకి ఎన్ని శ్రమలు ఎన్ని శోధనలు వచ్చినా ఆ శ్రమల నుండి విడిపించే శక్తివంతుడైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన అంటున్నారు, విశ్వాసము కలిగి ప్రార్థన చెయ్యి అని. నీ శ్రమను పక్కన పెట్టి దేవుణ్ణి కనుక మొర్రపెట్టినట్లయితే ఆ గాలిని సముద్రాన్ని గద్దించి నిమ్మలపరిచిన దేవుడు నీ పరిస్థితులన్నీ కూడా మార్చి నీకు సమాధానం ఇస్తారు. ఆయన నీకు తోడై ఉండి ప్రతి పరిస్థితిని అనుకూలంగా మారుస్తారు. ఆమేన్. దేవుడు